టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ ఇండ్లలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే దిల్ రాజు సతీమణి వైగారెడ్డిని అధికారులు బయటకు తీసుకెళ్లారు. దీంతో ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ ఇండ్లలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే దిల్ రాజు సతీమణి వైగారెడ్డిని అధికారులు బయటకు తీసుకెళ్లారు. దీంతో ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ ఇండ్లలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాటు ఐటీ అధికారులు 55 బృందాలుగా వీడిపోయి దిల్ రాజుకు సంబంధించినటువంటి కార్యాలయాలు, తన ఇండ్లు, తన కూతురిల్లు, మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించినటువంటి ఇండ్లలో, దిల్ రాజుకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ బ్యానర్స్ ఇండ్లలో కూడా 3 గంటలకు పైగా ఈ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. దిల్ రాజు ఎస్వీసీ బ్యానర్ పేరుతో తన సంస్థ ద్వారా చెల్లించినటువంటి ఈ చెల్లింపులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి దిల్ రాజు కూతురు హన్షితారెడ్డి ఇంట్లో ఈ ఐటీ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. 4 వాహనాల్లో వచ్చినటువంటి 4 బృందాలు హన్షితారెడ్డిని ప్రత్యేకంగా మహిళా అధికారులు కూడా లోపల క్వశ్చన్ చేస్తూ ఈ దిల్ రాజుకు సంబంధించినటువంటి వాటాల విషయంలో, ఈ ఇటీవలే నిర్మించినటువంటి భారీ చిత్రాలు వచ్చినటువంటి రాబడి, పెట్టినటువంటి పెట్టుబడులపైన కూడా పూర్తి వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించి కార్యాలయాలపైన ఒక పక్క, ఇటు మ్యాంగో సంస్థ పైన ఒక పక్క, ఇటు దిల్ రాజుకు సంబంధించినటువంటి వాటిపైన ఒక పక్క ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్లు, ఐటీ రిటర్న్స్ అధికారులు పరిశీలన చేపిస్తా ఉన్నారు. ఎస్వీసీ సంస్థ రియల్ ఎస్టేట్ లోను దిల్ రాజుకు కొన్ని సంస్థలు ఉన్నాయి. దిల్ రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. 2021లో ఈ బ్యాలెన్స్ షీట్లు ఫైల్ చేసినటువంటి ఎస్వీటీ సంస్థ, ఆ బ్యాలెన్స్ షీట్స్ అన్నిటిని కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్స్, మూవీ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దిల్ రాజు పేరు పైన ఉన్నటువంటి అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలని అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. ఇవి ఐటీ అధికారులకు సంబంధించినటువంటి వాహనాలు. ఈ 4 వాహనాల్లో వచ్చినటువంటి ఐటీ అధికారులు ఉదయం నుంచి కూడా దిల్ రాజు సంబంధించినటువంటి కార్యాలయాలు, ఇళ్ల పైన ఈ సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇంతకు ముందే దిల్ రాజు భార్యని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఇంటి నుంచి తనను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి బ్యాంక్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దిల్ రాజు భార్య పైన, తన కూతురు పైన అనేక సీక్రెట్ లాకర్స్ ని మెయింటైన్ చేస్తా ఉన్నారంటూ కూడా ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ లో ఈ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. దిల్ రాజుకు చెందినటువంటి ఎస్వీసీ బ్యానర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థలలో ఈ సోదాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. దిల్ రాజు నివాసం, కూతురు హన్సితారెడ్డి నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో కూడా ఈ రైడ్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం, నవీన్ ఎర్నేని, రవిశంకర్ నివాసాల్లో, మ్యాంగో సంస్థల యజమాని అయినటువంటి ఎరపతినేని రామ్ ఇళ్లలో కూడా ఈ రైడ్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. దిల్ రాజు భార్యని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా దిల్ రాజు భార్య ఎన్ని అకౌంట్స్ మెయింటైన్ చేస్తా ఉంది, ఆ అకౌంట్స్ లో ఎంత మేరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, సీక్రెట్ లాకర్ లో ఇప్పటి వరకు లెక్కలోకి రానటువంటి క్యాష్ గానీ, గోల్డ్ ఐటమ్స్ గానీ, డైమండ్ జ్యువెలరీస్ గానీ, ఇంకా విలువైనటువంటి ఆస్తుల పత్రాలని ఆ సీక్రెట్ లాకర్ లో పెట్టారంటూ కూడా ఇప్పటి వరకు జరిపినటువంటి ఐటీ ఇన్వెస్టిగేషన్ లో అధికారులు గుర్తించి దిల్ రాజు భార్యను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా నేరుగా బ్యాంక్ కి తరలించి బ్యాంక్ లో ఉన్నటువంటి తన పేరు పైన లాకర్ ని ఓపెన్ చేసి ఎన్నేళ్ల పాటు ఈ లాకర్ ని మెయింటైన్ చేస్తా ఉన్నారు, ఎంత వాల్యూతో కూడినటువంటి ఈ లాకర్ లో ఈ వాల్యూతో కూడినటువంటి వర్త్ ఉంది, దాంట్లో బంగారం, డైమండ్, వెండి, ఇతర ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, సిటీ అవుట్స్కట్ లో ఉన్నటువంటి ఫార్మ్ ఆర్ట్స్, రిసార్ట్స్,
ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి పత్రాలు, అధికంగా దిల్ రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కోట్లాది రూపాయలకు చెందినటువంటి భూమిని ఎక్కువగా కొనుగోలు చేశాడు భార్య పేరు పైన అంటూ కూడా ఐటీ అధికారులు గుర్తించారు. అసలు దిల్ రాజు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు, అతని పరపతి ఏంది, అతని బ్యాక్గ్రౌండ్గా వచ్చేటువంటి రెవెన్యూ ఎంత, అతనికి సంవత్సరం పాటు వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఆదాయం అంతా కూడా ఏ కంపెనీ ద్వారా వస్తుంది, ఇదంతా కూడా ఐటీ పే చేస్తా ఉన్నాడా లేదా. ఇటీవలే 3 భారీ సినిమాలు దిల్ రాజు పేరు పైన నిర్మాణం జరిగాయి, విడుదలయ్యాయి. ప్రస్తుతం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ కొనసాగుతోంది. గేమ్ చేంజర్ తప్ప డాకు మహారాజు కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్లోనే తెలంగాణ వ్యాప్తంగా సినిమా ఆటాడుతూ ఉంది. రెండోది సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా భారీ హిట్ ఇచ్చింది. అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా అది బడ్జెట్ కలెక్షన్ చేసినటువంటి సినిమా. వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి దానికి రెట్టింపుగా వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఐటీ పరిధిలోకి తీసుకురాకుండా ఈ సినిమా పెట్టినటువంటి బడ్జెట్ తీసుకొచ్చినటువంటి అప్పులన్నిటిని కూడా చెల్లింపుల విషయంలో ఈ డబ్బులను సేకరించి వారి వారి అకౌంట్లకు షేర్ చేశాడు దిల్ రాజు అనే ఒక అలిగేషన్స్ పైన కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఎస్వీసీ బ్యానర్ ద్వారా అతను ఏర్పాటు చేసినటువంటి కంపెనీలలో అతను కన్స్ట్రక్షన్ చేపడతా ఉన్నాడు, రియల్ ఎస్టేట్ చేపడతా ఉన్నారు, కాంక్రీట్ లాంటి ఈ బిజినెస్ కూడా చేపడతా ఉన్నారు. 2021లో ఎస్వీసీ కంపెనీ ద్వారా ఫైల్ చేసినటువంటి ఐటీ రిటర్న్స్ ఇప్పుడు 2025లో ఆ కంపెనీకి చెందినటువంటి ఆదాయం, పెట్టుబడులు, ఆ కంపెనీకి చెందినటువంటి ఎన్ని కాంట్రాక్టులను చేపట్టారు, ఎక్కడెక్కడ ప్రాజెక్టులను చేపట్టారు, దాంట్లో పెట్టుబడి ఆదాయం ఎంత వచ్చింది, ఇది 2021 ప్రకారంగా ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ ప్రకారంగానే వీళ్ళు లీగల్ గా సాగుతా ఉన్నారా, ఇల్లీగల్ గా సాగుతా ఉన్నారా, ఇన్ని కోట్లాది రూపాయలుగా గేమ్ చేంజర్ సినిమాకు పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దిల్ రాజుకి వెనక నుంచి ఎవరు ఈ ఆర్థిక సహాయాన్ని చేస్తా ఉన్నారు, ఇదంతా ప్రాపర్ గా చెల్లింపులు ఎందుకు జరపట్లేదు దిల్ రాజు అనే దానిపై మాత్రం ఈ రైట్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. దిల్ రాజు భార్యని అదుపులోకి తీసుకున్నటువంటి ఐటీ అధికారులు బ్యాంకుకి తీసుకెళ్లి బ్యాంకులో ఉన్నటువంటి లాకర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఎంత మేరకు డబ్బుని ఇప్పటి వరకు ఐటీ పరిధిలోకి రాకుండా అక్రమంగా కూడబెట్టి ఆస్తులు కానీ, ఆస్తుల పత్రాలు కానీ, బంగారం కానీ, విలువైనటువంటి డైమండ్స్ కానీ, ప్లాటినం కానీ, ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలుగా విలువ చేసేటువంటి ఆ సొత్తునంతా కూడా లాకర్లో భద్రపరిచి ఇల్లీగల్గా అది బయటికి రాకుండా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారంటూ కూడా ఐటీ అధికారులు 3 లాకర్లను గుర్తించారు. ఆ 3 లాకర్లు కూడా దిల్ రాజు భార్య పేరు పైనే ఉంది. ఆ 3 లాకర్లను ఓపెన్ చేయడానికి కూడా ఇంటి నుంచి అతని భార్యను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా బ్యాంక్కి తరలించారు. బ్యాంక్కి చేరుకున్న తర్వాత తన పేరుపై ఉన్నటువంటి లాకర్లన్నీ కూడా ఓపెన్ చేసి దాంట్లో ఎంత మేరకు సొత్తుందంట కూడా అదంతా లెక్కల్లోకి వచ్చినటువంటి వడుతుందా లేదా, ఇప్పటివరకు లెక్కలకు రాకుండా ఇదంతా కూడా భద్రపరిచారు అనే దానిపై కూడా ఐటీ అధికారులు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా రైట్స్ సాగుతూ ఉన్నాయి. హన్సితారెడ్డి అకౌంట్ పై కూడా చాలా బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. హన్సితారెడ్డి వివిధ బ్యాంకుల్లో కూడా ప్రైవేట్ లాకర్లను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలుగా దాంట్లో పెట్టుబడి రూపంలో భద్రపరిచారు. బంగారం, ఇతర ఆస్తుల పత్రాలన్నీ కూడా ఈ లాకర్లో దాచిపెట్టారనే ఒక అలిగేషన్స్ పైన ఐటీ అధికారులు ఈ సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. హన్సితారెడ్డిని కూడా ఐటీ అధికారులు బ్యాంకుకి తీసుకెళ్లి లాకర్స్ ఓపెన్ చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైనటువంటి ఈ 3 సినిమాలకు సంబంధించినటువంటి బడ్జెట్ వ్యవహారం అంతా కూడా ఈ ఇంటి నుంచే సాగింది. ఈ ఇంటి ద్వారానే ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఇంటి ద్వారానే ఇచ్చి పుచ్చుకోవడాలు జరిగాయి. అడ్వాన్సులు కానీ, వచ్చినటువంటి ఆదాయం కానీ, పంపకాలు కానీ, బ్యాంకుకి కట్టాల్సినటువంటి పేమెంట్స్, ఇతరులకు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్, డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఈ ఇంటి నుంచే సాగింది అనే దానిపై కూడా ప్రత్యేకమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో దిల్ రాజు కూతురింటికి చేరుకొని ఇక్కడి నుంచి కూడా ఐటీ అధికారులు ఈ సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. మొత్తం 55 బృందాలుగా విడిపోయినటువంటి ఐటీ అధికారులు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ చేసి రైట్స్ ముగిసిన తర్వాత ఇప్పటి వరకు లెక్కల్లోకి రానటువంటి డబ్బా ఎంత కూడబెట్టారు, ఎలా కూడబెట్టారు, ఏ రూపంలో ఉన్నాయి, ఎంత మేరకు ఇల్లీగల్ గా వీళ్ళంతా కూడా భద్రపరిచారు, అది ఆస్తుల పత్రాలు కానీ, ల్యాండ్స్ కానీ, ఫామ్ ల్యాండ్స్ కానీ, రిసార్ట్స్ కానీ, రియల్ ఎస్టేట్ చేపట్టి ఆ కంపెనీ ద్వారా వచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్స్ అన్ని కూడా తారుమారు చేసి ఆ డబ్బులన్నీ కూడా ఐటీ పరిధిలోకి రాకుండా తప్పించుకొని ఆ పన్నులన్నీ కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశాడు దిల్ రాజు అంటూ మాత్రం ఐటీ విచారణలో ఆ విషయం అంతా తేలితే మాత్రం ఇప్పటివరకు సంపాదించినటువంటి సొత్తునంతా కూడా ఐటీ సీజ్ చేసి ఇదంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.